హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ టెక్నాలజీస్ ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని ప్రోజ్ విభాగంలో ఉన్నటువంటి 3వ లెసన్ ఇది. దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే వైఎస్ రాజన్ గారు రాశారనమాట. దీని నుంచి గ్రహించవలసినవి ఏంటంటే, హ్యావ్ యూ ఎవర్ బుక్డ్ అన్ ఆన్లైన్ ట్రైన్ టికెట్ యూజింగ్ ది స్మార్ట్ మొబైల్ ఫోన్? నువ్వు ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసావా? డూ యూ థింక్ డిజిటల్ లిటరసీ హ్యాస్ బికమ్ యాన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డే టు డే లైఫ్? రోజు రోజుకు ఈ డిజిటల్ అక్షరాస్యత అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన విధానం అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? హ్యావ్ యూ ఎవర్ ఆపరేటెడ్ ఏటీఎం మెషిన్స్ టు విత్డ్రా మనీ? నీవు డబ్బులు తీసుకునే పనిలో భాగంగా ఎప్పుడైనా ఏటీఎం యంత్రాలను ఉపయోగించావా అంటున్నారనమాట. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అని అర్థం అనమాట. ఆర్ యూ ష్యూర్ దట్ ది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆర్ మేకింగ్ అవర్ లైఫ్స్ ఫ్లెక్సిబుల్? ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అనేవి మన జీవితాలను సానుకూలంగా మారుస్తాయని నువ్వు ఖచ్చితంగా భావిస్తున్నావా? ఇన్ ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం 1998, అబ్దుల్ కలాం అండ్ వైఎస్ రాజన్ ప్రెస్డ్ ది నీడ్ ఫర్ డిజిటల్ యూజ్ ఇన్ ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ఎకానమీ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఇన్ అవర్ డైలీ రొటీన్. లెట్ us ఫైండ్ అవుట్ their రిమార్క్స్ ఆన్ డిజిటల్ లెర్నింగ్. అబ్దుల్ కలాం గారు వైఎస్ రాజన్ గారిచే 1998లో రాయబడిన ఇండియా 2020 ఈ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం అనే పుస్తకంలో దేశం యొక్క అభివృద్ధిలో భాగంగా ప్రతి విభాగంలోనూ అలాగే మన రోజువారీ విధానాల్లో కొనసాగింపుగా ఈ యొక్క డిజిటల్ వినియోగాన్ని నొక్కు వక్కానించారనమాట. ఈ డిజిటల్ లెర్నింగ్లో అంటే డిజిటల్ అక్షరాస్యత విధానంలో భాగంగా వారు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాల్ని ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఇన్ ది కమింగ్ ఇయర్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ ది స్కిల్స్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ in periods of say 3 to 5 years may become a continuous feature when newer technologies are introduced into the economy. రానున్న రోజుల్లో చాలా వేగవంతంగా మారుతున్నటువంటి అవసరాల దృష్ట్యా అసంఖ్యాకమైన ప్రజానికం యొక్క నైపుణ్యం ద్వారా కొత్త సాంకేతికత పరిజ్ఞానం అనేది ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించినప్పుడు అది అనుకున్న విధంగా ప్రతి 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి మార్పుకు గురవడం అనేది నిత్యకృత్యంగా కొనసాగుతుందన్నమాట. అంటే సాంకేతికత పరిజ్ఞానం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక మొబైల్ కొన్నామనుకోండి, కొంతకాలానికి అది కొత్త సాంకేతికత ప్రభావానికి గురై అది పాతదైపోతుంది. ఇలా అన్ని రంగాల్లో కూడా కొనసాగుతుందన్నమాట. ఎందుకంటే టెక్నాలజీ అనేది అక్కడికక్కడ ఆగిపోదు, అది దాని యొక్క విధానాలను మార్పు చేసుకుంటూ కూడా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సచ్ ర్యాపిడ్ చేంజెస్ విల్ అక్కర్ ఇన్ ఆల్ సెక్టార్స్. అండర్లైనింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్ ఆర్ ఎంటర్టైన్డ్. మనం వ్యవసాయం, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సేవా రంగాలు అవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ విధమైనటువంటి మార్పులు అన్ని రంగాల్లోనూ చోటు చేసుకుంటాయని తెలుస్తుందన్నమాట. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఉత్పత్తిని శుద్ధి చేసి దాన్ని సురక్షితంగా ప్యాక్ చేయడం అనమాట. అలాగే సేవా రంగం అంటే ఇది మానవ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చేరాలంటే సేవా రంగం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక్కడ అండర్లైనింగ్ అని అన్నారు. అండర్లైనింగ్ అంటే అండర్లైన్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఆ విషయాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటే అని అర్థం అన్నమాట. అలాగే ఎంటర్టైన్డ్ అంటే అర్థం ముడిపడి ఉండడం అన్నమాట, ఒకదానికొకటి లింక్ అయి ఉండడం అన్నమాట. ఎందుకంటే పంటను పండించింది అది అలా ఉంచలేం కదా, దాన్ని ఏం చేయాలి, ప్యాకింగ్ చేయాలి సురక్షితంగా దాన్ని బయటికి పంపించడానికి. అలా ప్యాక్ చేసి వదిలేస్తే సరిపోద్దా, దాన్ని మళ్ళీ వినియోగదారులకు చేరవేయాలన్నమాట. ఇలా ఒకదానికొకటి ముడిపడి ఉంటుందన్నమాట, ఒకదాని మీద ఒకటి అంశం ముడిపడి ఉంటుందన్నమాట. ఇన్ ది అగ్రికల్చర్ సెక్టార్ దేర్ విల్ బి బెటర్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇన్పుట్ రిసోర్సెస్ లైక్ సీడ్స్, సాయిల్ కండిషనింగ్, ఫెర్టిలైజర్, మైక్రోన్యూట్రియన్ మిక్సెస్, పెస్టిసైడ్స్ అండ్ సో ఆన్, యాజ్ వెల్ యాజ్ చేంజెస్ ఇన్ ది ఓవరాల్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్. ఇక వ్యవసాయ రంగానికి వస్తే ఈ యొక్క మార్పుల్లో తగిన పరిపుష్టిని కలిగి ఉందన్నమాట. వ్యవసాయ రంగానికి అంటే పంట పండించడానికి కావలసిన విత్తనాలు, భూసార విధానం గురించి, సాగు భూమిని సారవంతంగా మార్చడానికి కావలసిన సూక్ష్మ ఖనిజాలను అందించడంలోనూ, చీడపీడలను నివారించడానికి కావలసిన పురుగు మందులను అందించడంలోనూ, అలాగే మొదలైన వాటిలో దీనికి సాంకేతికత పరిజ్ఞానం పూర్తిగా అందుబాటులో ఉందన్నమాట. అలాగే ఈ వ్యవసాయ రంగం మొత్తం నిర్వహణ అనేది పూర్తిగా ఈ సాంకేతికత మార్పులను కలిగి ఉంది. విత్తనాలు చల్లే మిషన్లు, పురుగుల మందులను పిచికారీ చేసే డ్రోన్లు, పంటను కోయడానికి వినియోగించే మిషన్లు, ఇలాగా వ్యవసాయ రంగం యొక్క సాంకేతికత పరిజ్ఞానంలో అనేక మార్పులు వచ్చాయన్నమాట. మనం యాక్చువల్గా ఇక్కడ ఇన్పుట్ అనే పదం విన్నాం. అయితే ఇన్పుట్ అంటే అర్థం ఏంటి, మనం ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. అంటే మనం విత్తనాలు చల్లి పంటనన్నీ అన్ని రకాలుగా
దానికి కావాల్సినవన్నీ మనం ఇన్పుట్ అందజేస్తే అది మనకి ఏం చేస్తుంది, పంట రూపంలో మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంతేగాని విత్తనాలు జల్లి వచ్చేస్తే అక్కడ పంట రాదు మనకి. ఎందుకంటే దానికి బోళ్ళని చీడపీడలు పడతాయి, దానికి తగిన నీరు అందించాలి, ఖనిజ లవణాలు అందించాలి, చాలా పనులు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్పుట్ అనేది సరిగ్గా జరిగితే అవుట్పుట్ అనేది ఫలవంతంగా ఉంటుందన్నమాట. ద అగ్రికల్చర్ సెక్టర్ మే ఆల్సో యూజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మచ్ మోర్ ఇంటెన్స్లీ దాన్ ఇట్ డస్ నౌ. Be it in the use of remote sensing through satellites for regular monitoring of crops and soil conditions or water resources, or for better weather forecasts through satellites and ground-borne systems, or in the use of modern communications to be in closer touch with old or new markets. ఉపగ్రహ వ్యవస్థ ద్వారా సాంకేతికతను వినియోగించుకుని నిత్యం ఆ యొక్క పంటల మీద దృష్టి సారించడం, భూసారం ఎలా ఉంది, నీటి వనరులు ఎలా ఉన్నాయి అనేది పర్యవేక్షించడం, అలాగే ఉపగ్రహ వ్యవస్థ ద్వారా కానీ భూమి మీద అమర్చిన సాంకేతికత పరిజ్ఞానం ద్వారా ఖచ్చితమైన వాతావరణ మార్పుల గురించి సమాచారం సేకరించడం, అలాగే ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సమాచార రంగంలో చోటు చేసుకున్న అమోఘమైన మార్పుల ద్వారా తాను పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధరకై పాత కొత్త మార్కెట్లతో చాలా దగ్గర అనుబంధం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగం ఇప్పుడు వినియోగించుకుంటున్న సాంకేతికత పరిజ్ఞానం కంటే మరింత ఎక్కువగా వినియోగించుకుంటుందని చెప్పవచ్చు అనమాట. అంటే ఇది 22 సంవత్సరాల క్రితం రాసినప్పుడు ఆ విధంగా చెప్పారు. అయితే ఈ 22 సంవత్సరాల అనంతరం మనం చాలా అడ్వాన్స్ స్థితికి వెళ్ళిపోయాం ఈ విషయంలో. అయితే ఉపగ్రహ వ్యవస్థ ద్వారా సాంకేతికతను వినియోగించుకోవడం అంటే ఉపగ్రహాలు అనేవి భూమికి పైన తిరుగుతూ ఉంటాయి. అంటే భూమి గ్రావిటేషన్ పని చేయనంత లెక్కకి వెళ్తాయి అనమాట. అవి పైన తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రావిటేషన్ గురవ్వకుండా అవి పైనే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట కింద ఏం జరుగుతుందో. అవి సంబంధిత సెంటర్స్కి వాటి యొక్క సమాచారాన్ని పంపితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాచారం ఎవరికి అవసరమో వాళ్ళకి పంపుతూ ఉంటారు అనమాట. దీని ద్వారా కింద ఏం జరుగుతుంది, ఏం అవసరం, ఇవన్నీ కూడా వాళ్ళు క్రోడీకరించుకుని దానికి తగ్గట్టుగా ఈ వ్యవసాయ రంగంలో వినియోగిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే శాటిలైట్స్ ద్వారా మనం వాతావరణ శాఖ సమాచారం పంపుతుంది, ఇది కామనే. అయితే గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని అమరుస్తూ ఉంటారనమాట. అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత, తేమ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేలాగా ఏర్పాటు చేస్తారనమాట. రైతు ఏం చేస్తాడంటే రైతు అనేవాడు ఈ సమాచార వ్యవస్థ బాగా మెరుగుపడడం వలన ఎక్కడ ఏ మార్కెట్లో ఈ యొక్క పంటకు తగిన గిట్టుబాటు ధర ఉందో గ్రహించి అక్కడ తన పంటను అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఈ విధంగా ఇప్పుడు వినియోగించుకుంటున్నటువంటి సాంకేతికత పరిజ్ఞానం మరింత ఎక్కువగా భవిష్యత్తులో ఉపయోగించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. వాటర్ క్వాలిటీ మే బి మానిటర్డ్ మోర్ కేర్ఫుల్లీ ఇన్ ది ఫ్యూచర్ వెదర్ ఫర్ హ్యూమన్ ఆర్ యానిమల్ కన్సప్షన్. మానవుల వినియోగానికి కావచ్చు, అలాగే జంతువుల వినియోగానికి కావచ్చు, నీటి యొక్క సారాన్ని చాలా జాగ్రత్తగా అంచనా వేయవచ్చు అన్నమాట భవిష్యత్ తరాల్లో. అంటే దాని వినియోగం ఎంతవరకు యోగ్యతను కలిగి ఉంటుంది, అంటే ఇది మానవులు ఉపయోగించడం వలన ఎటువంటి రుగ్మతలకైనా గురవుతారా, అలాగే జంతువులు ఉపయోగించడం వలన ఇంటి నష్టం, ఇవన్నీ కూడా అంచనా వేస్తారనమాట. ఎందుకంటే సరైన అంచనాలు లేకుండా వాటర్ని వినియోగించడం వలన జరిగిన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా చక్కగా అంచనా వేసి దాన్ని మనకు అందించే ఏర్పాట్లు భవిష్యత్తులో జరుగుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ వుడ్ మేక్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ సచ్ సెన్సింగ్ సిస్టమ్స్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఇన్ మెనీ ఆఫ్ అవర్ సెక్టార్స్. ఈ సెన్సింగ్ విధానం అనేది మనకు తగిన ధరలకు అందుబాటులోకి రావడం ద్వారా ఈ ఆధునిక సాంకేతికత అనేది చాలా త్వరితగతిన అన్ని రంగాల్లోకి ప్రవేశించి మనం అనుకున్నవన్నీ సుసాధ్యం చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ సెన్సింగ్ సిస్టమ్ అనేది ప్రజెంటు చాలా ధరను కలిగి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, మనం తట్టుకునే స్థితిలో లేవన్నమాట వాటిని ఏర్పరచుకోవాలంటే. ఈ ధరలన్నీ కూడా ఒక సామాన్య మానవుడు తట్టుకునే విధంగా ఉంటే ఇవన్నీ కూడా మనం అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సుసాధ్యం కాబడతాయి అని చెప్తున్నారనమాట. In the industrial and manufacturing sector, of course, the use of sensors and modern electronics and information technology will be a continual feature requiring rapid reorientation of the skills of not only the workforce but also the entire management including board level operations. ఇక పారిశ్రామిక అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో సెన్సార్స్ వినియోగం, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం, అలాగే సమాచార సాంకేతికత అనేది నిత్యకృత్యంగా పై స్థాయి నుండి కింద స్థాయి వరకు, అంటే బోర్డు లెవెల్ నుండి దిగువ స్థాయి సాధారణ ఉద్యోగుల వరకు మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా శిక్షణ తీసుకుంటూ ముందుకు సాగడం అనేది సర్వసాధారణమైన విషయం అన్నమాట. ఇక్కడ రీఓరియంటేషన్ అంటే ఒక వ్యక్తిని ఒక సాంకేతికతతో కూడిన పనికి తీసుకున్నప్పుడు అదే సాంకేతికతలో మార్పులు చేటు చేసుకున్నప్పుడు దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానంలో అతనికి మళ్ళీ శిక్షణ ఇవ్వాలన్నమాట. అంటే రీట్రైన్ చేయాలి. అంటే దీన్నే రీఓరియంటేషన్ అంటారనమాట. ఇన్స్టాలేషన్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్ ఫర్ ఆల్ దీస్ సెక్టార్స్, ట్రైనింగ్ పర్సన్స్ ఎట్ ఆల్ లెవెల్స్ అండ్ మెయింటైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ దేర్ స్కిల్స్ వుడ్ బి ఏ మేజర్ సర్వీస్ ఇండస్ట్రీ. ఐటీ సెక్టర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అన్ని విభాగాల్లో ఏర్పాటు చేసుకోవడం,
అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వారికి తగిన శిక్షణలు ఇవ్వడం, అలాగే వారి నిర్వహణ, వారి యొక్క నైపుణ్యతను మెరుగుపరచడం అనేవి పెద్ద ఎత్తున కొనసాగే సేవారంగంగా పరిగణించబడతాయి అన్నమాట. సర్వీస్ సెక్టర్ అనేది మానవ వనరులకు సంబంధించింది అనమాట. ఎందుకంటే ఇది మానవ వనరుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి ఈ విషయంలో పెద్దపీట వేయబడింది అనమాట. అంటే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది అని అర్థం. ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది నేడు ఈ సేవారంగం మీద అధికంగా ఆధారపడి ఉందన్నమాట. ఇక్కడ ఇన్స్టాలేషన్ అంటే ఒక విధానాన్ని ఒక వ్యవస్థలో ఇనుమడింప చేయడం అని అర్థం అనమాట. డిస్పైట్ వాల్యూమినస్ గ్రోత్ ఇన్ ది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్, ప్రాసెసింగ్ అండ్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ బై లార్జ్లీ మాన్యువల్ మీన్స్. బ్యాంకింగ్ అలాగే ఇన్సూరెన్స్ రంగాల్లో పెద్ద మొత్తంలో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ కూడా అందులో కొనసాగించే విధి విధానాలు అంటే అందులో కొనసాగించే లావాదేవీలు చాలా వరకు అధునాతన సాంకేతికత వినియోగించకుండా సర్వసాధారణ నిర్వహణతో అంటే మనుషులతో నెమ్మదిగా సాగే ఫలితాలను ఇస్తున్నాయి అన్నమాట. అంటే మనుషులు నిర్వహించడం వల్ల ఏంటంటే టెక్నాలజీ ఉపయోగించకుండా అది స్లోగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీన్స్ అంటే ఫలితం అని అర్థం అన్నమాట. అంటే బ్యాంకుల్లోని ఇన్సూరెన్స్ రంగాల్లో సాగించే సేవలన్నింటినీ మనం అతి త్వరితగతిని పొందే సాంకేతికత పరిజ్ఞానం లేకపోవడం అన్నమాట. ఏ నేషనల్ నెట్వర్క్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ యాజ్ టు ఎమర్జ్. దేశవ్యాప్తంగా అనుసంధానం కలిగిన బ్యాంకింగ్ అలాగే ఇన్సూరెన్స్ వ్యాపార నిర్వహణ అనేది ప్రవేశించాలన్నమాట. అంటే ఇదంతా జాతీయంగా లింక్ అయి ఉండాలన్నమాట. దిస్ ల్యాక్ హ్యాజ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ఎఫిషియన్సీ అండ్ ఈజ్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ ది హై రేట్స్ చార్జ్డ్ ఫర్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఈ విధమైన జాతీయ స్థాయితో కూడిన బ్యాంకింగ్ అలాగే ఇన్సూరెన్స్ రంగాలు లేమి వలన ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు అధిక మొత్తంలో మన నుండి నగదు వసూలు చేయడం అనేది ప్రధాన సమస్యకు కారణమవుతుందన్నమాట. అంటే మనం ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు దానికే మనం అదనంగా చెల్లించే ఛార్జెస్పై ప్రతికూల ప్రభావం పడటం వలన అధిక మొత్తంలో మనం ఆ ఛార్జెస్ పే చేయవలసి వస్తుందన్నమాట. ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఐటీ ఫర్ వేరియస్ ఆపరేషన్స్ అట్ ది ఎర్లియస్ట్ యాజ్ బికమ్ ఎ నెసెసిటీ. సమాచార సాంకేతికత వివిధ రంగాల్లో సాధ్యమైన త్వరగా ప్రవేశించవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే ఆ సమాచార సాంకేతికత అనేది అన్ని రంగాల్లో ప్రవేశించి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా త్వరితగతిన సేవలు అందించవలసి ఉందన్నమాట. దిస్ మీన్స్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఫర్ నియర్ టోటల్ ఎలక్ట్రానిక్ డేటా మేనేజ్మెంట్ అండ్ ది యూజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా డేటా అడాప్టింగ్ ఏ టోటల్ సిస్టమ్స్ అప్రోచ్. అంటే దీని అర్థం త్వరలో ఎలక్ట్రానిక్ విధానం ద్వారా నిక్షిప్తమయ్యే మొత్తం సమాచార నిర్వహణకు, సమాచార సాంకేతికత అలాగే వివిధ రకాల మాధ్యమాల నిర్వహణకు, మొత్తం అంతర్జాల విధానంతో కూడిన దాన్ని స్వీకరించడానికి కంప్యూటర్స్ యొక్క వినియోగం అన్నమాట. అంటే అంతా కంప్యూటరీకరణ అవుతుందన్నమాట. సమ్ మోడర్న్ టెక్నాలజీస్ లైక్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్, ఏటీఎం, ఆటోమేటిక్ చెక్ క్లియరింగ్ సిస్టమ్స్, టెలిఫోనిక్ బ్యాంకింగ్, credit cards and electronic fund transfers are being introduced in a small way and will be prevalent in most of the banks in the coming years. కొన్ని అధునాతన పరిజ్ఞానంతో కూడిన విధానాలైన ఏటీఎంల వినియోగం, ఆటోమేటిక్గా చెక్ని క్లియర్ చేసుకుని క్రెడిట్ చేసే మిషన్లు, ఫోన్ల ద్వారా నిర్వహించబడే బ్యాంకింగ్ విధానాలు, క్రెడిట్ కార్డుల నిర్వహణ, ఎలక్ట్రానిక్ సాంకేతికతతో బదిలీ అయ్యే నగదు విధానాలు కొద్ది మొత్తంలోనే నిర్వహించబడుతున్నాయి ఇప్పుడైతే. కానీ రానున్న సంవత్సరాల్లో ఇవి అన్ని బ్యాంకుల్లో వ్యాప్తి చెందుతాయి అని చెప్తున్నారనమాట. ఏటీఎం అంటే మనకు తెలుసు, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్. మనం ఇప్పుడు నిత్యము దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ఆటోమేటిక్ చెక్ క్లియరెన్స్ విధానం అంటే ఆటోమేటిక్గా అది మనం ఒక చెక్ను అందులోకి పెట్టినప్పుడు అది క్లియర్ చేసుకుని మనకు క్రెడిట్ చేస్తుంది అనమాట. ఇంతకుముందు అయితే అది పట్టుకెళ్ళి ఆ సీట్లో ఉన్న వ్యక్తికి ఇస్తే అతను ఎంటర్ చేసి చాలా ప్రాసెస్ జరిగి టైం పెట్టేది. ఇప్పుడు అలాగేమీ లేదనమాట. ఈ క్రెడిట్ కార్డ్స్ అవి చాలా వినియోగంలోకి వచ్చాయి. ఇప్పుడు రకరకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మనకి. ఫోనుల ద్వారా నిర్వహించబడే బ్యాంకింగ్ అంటే ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్పే రకరకాలు వాడుతున్నాం. ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో అందరూ కూడా వినియోగిస్తూ ఉంటున్నారనమాట. ఇటువంటి అధునాతన విధానాలన్నీ కొద్ది మొత్తంలోనే వినియోగిస్తున్నాం ఇప్పుడు. అయితే రానున్న సంవత్సరాల్లో దీని వినియోగం మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. ద బాంబే అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ హ్యావ్ రీసెంట్లీ అడాప్టెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లు స్క్రీన్ ద్వారా ప్రదర్శితమయ్యే విధానం ద్వారా తమ యొక్క ట్రేడింగ్ని నిర్వహిస్తున్నాయి అన్నమాట ప్రజెంట్. అంటే ఇవి డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటున్నాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది మదుపరులు ఇంటి వద్ద నుండే ఆన్లైన్ ద్వారా తమ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నారనమాట. అట్ ది లోయర్ ఎండ్ ఆఫ్ బ్యాంకింగ్, దట్ ఈజ్ రూరల్ బ్యాంకింగ్, మెనీ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ మే నాట్ హ్యావ్ రెలవెన్స్ ఎక్సెప్ట్ ఫర్ ది వెల్తీ, అట్లీస్ట్ ఫర్ ఏ డెకేడ్ ఆర్ మోర్. ఇక దిగువ స్థాయిలో సేవలు అందించే బ్యాంకులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలు అందించే గ్రామీణ బ్యాంకులు అనమాట. చాలా వరకు
ఆర్థికపరమైన విషయాల్లో తప్ప ఈ సాంకేతికత విషయంలో ఇవి పోలికను కలిగి ఉండవు అన్నమాట. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఆ బ్యాంకుల్లో ఉన్న సాంకేతికత అనేది దిగువ స్థాయిలో అంటే ఈ గ్రామీణ బ్యాంకుల్లో కనిపించాలంటే 10 సంవత్సరాలు లేదా పైబడి సమయం తీసుకుంటుందన్నమాట. అంటే అవి ఆర్థికపరమైన విధానాల్లో రెండు సమానమైన విధానాన్ని వాటి స్థాయిలకు తగ్గట్టుగా కలిగి ఉంటాయి. కానీ సాంకేతికత పరిజ్ఞానం విషయంలో మాత్రం 10 అలాగే 10 కంటే ఎక్కువ సంవత్సరాలు వెనుకబాటును కలిగి ఉంటాయి అన్నమాట ఈ గ్రామీణ బ్యాంకులు అనేవి పై స్థాయిలో బ్యాంకులతో పోలిస్తే. ద ప్రాబ్లమ్ ఇన్ ది బల్క్ ఆఫ్ అవర్ విలేజ్ కమ్యూనిటీస్ ఈజ్ టు జనరేట్ మనీ అండ్ మేక్ ఇట్ అవైలబుల్ టు వర్కర్స్, నాట్ merely for their subsistence but to carry out some economic activities of their own with small investments. దీనికి కారణం చాలా వరకు మన గ్రామీణ ప్రజానీకం కేవలం పనివారికి వేతనాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ విధానాన్ని ఉపయోగించడం, ఇలా తమ జీవనోపాధిని కొనసాగించడానికి కాకుండా కొన్ని ఆర్థిక లావాదేవీలు వారు నిర్వహించాలి. అంటే చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించాలన్నమాట. అంటే బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుని వారు వ్యాపారాలు చేసి వారు ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్నమాట. దీనివలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దిగువ స్థాయి బ్యాంకులు ప్రజానీకం చెల్లించే ఆ వడ్డీతో అవి కూడా ఆర్థిక పరిపుష్టిని సాధిస్తాయి. ఈ విధానంలో తక్కువ వడ్డీలకి ప్రజానీకానికి సొమ్మును రుణాలుగా మంజూరు చేస్తాయన్నమాట సంబంధిత బ్యాంకులు. ఈ విధానం వల్ల అటు ప్రజలు ఇటు బ్యాంకులు ఇరువురు కూడా ఆర్థిక పరిపుష్టిని సాధిస్తారన్నమాట. ఇది అభివృద్ధికి ఒక చిహ్నం. ఇటువంటి విధానాలన్నీ కూడా ఫైనాన్షియల్ లెండింగ్ సిస్టమ్స్ ఫర్ సచ్ పూర్ రూరల్ ఫోక్ could be patterned on the Grameen bank systems successfully operated in Bangladesh. ఆర్థిక విధానాలు అంటే ప్రజానీకానికి రుణ సౌకర్యం కలిగించే విధానాన్ని మచ్చుగా గ్రామీణ బ్యాంక్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా చాలా విజయవంతంగా బంగ్లాదేశ్లో నడపబడ్డాయి అన్నమాట. ఈ గ్రామీణ బ్యాంక్ విధానాన్ని బ్యాంకర్ అలాగే ఆర్థికవేత్త అయినటువంటి బంగ్లాదేశ్కి చెందిన మహమ్మద్ యూనస్ గారు ప్రవేశపెట్టారన్నమాట. ఇది అన్ని చోట్ల చాలా విజయవంతమైంది, మన దేశంలో కూడా. 2006లో ఈయనకు అలాగే సంబంధిత బ్యాంకుకు కలిపి నోబెల్ పీస్ ప్రైజ్ ప్రదానం చేశారనమాట. ఆర్థిక విధానాల్లోనూ సామాజిక విధానాల్లోనూ అభివృద్ధికి గాను ఈ అవార్డు ప్రదానం చేశారనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ ఆర్థిక పరిపుష్టిని సాధించడానికి కావాల్సినటువంటి విధానాన్ని గ్రామీణ ప్రజానీకానికి ఒక వరంగా ప్రసాదించారనమాట. Among the newer services that have emerged are advertising, marketing management and various consultancies. కొత్తగా వెలుగులోకి వచ్చిన సేవలు ఏమిటంటే ప్రకటనలు అన్నమాట. అంటే అడ్వర్టైజింగ్ అంటాం కదా, అవి అన్నమాట. అలాగే మార్కెట్ నిర్వహణ, అలాగే వివిధ రకాల కన్సల్టెన్సీస్ అన్నమాట. అడ్వర్టైజింగ్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది ప్రజల మనసుల్లోకి చొప్పించాలంటే దానికి తగిన ప్రకటనలు ఉండాలన్నమాట. అంటే ఆకర్షణీయంగా ఆ ప్రకటనలు ఉండాలి, అవి ప్రజల మనసుల్లోకి వెంటనే వెళ్ళాలన్నమాట. అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మంచి జనసంచారం ఉండే చోట హోర్డింగ్లు పెట్టడం, అలాగే వివిధ రకాల మాధ్యమాలను ఎంచుకుని ఈ ప్రచారం కొనసాగించడం ఒక రకమైన విధానం అన్నమాట. ఇది ఒక సేవారంగం. ఇది మార్కెట్ నిర్వహణ అంటే ఉత్పత్తి అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వస్తువులను ఎక్కడ ఎక్కువగా గిరాకీ ఉంటుందో గమనించి వాటిని తగిన చోటుకి తరలించడం మొదలైనవన్నీ కూడా ఈ మార్కెట్ నిర్వహణలోకి వస్తాయన్నమాట. ఇది ఒక సేవారంగం. అలాగే వివిధ రకాల కన్సల్టెన్సీస్ అంటే ఒక పనిలో అపార అనుభవం కలిగి ఉన్నవారనమాట. అంటే వీరిని సంప్రదిస్తే ఆ పనికి సంబంధించిన సేవలు మనకు అందిస్తారనమాట. ఉదాహరణకు కంపెనీకి సెక్యూరిటీ కావాలి, అప్పుడు వారు ఈ సేవలు అపార అనుభవం ఉన్న కన్సల్టెన్సీని సంప్రదిస్తారనమాట. అలాగే నిరుద్యోగులకు సేవలు అందించే విధంగా జాబ్ కన్సల్టెన్సీలు ఉంటాయన్నమాట. వారు ఎక్కడ వారి యోగ్యతకి తగిన ఖాళీలు ఉంటాయో చూపిస్తారనమాట. సేవల రంగం అనేది స్వతహాగా తృతీయ రంగంలోకి వస్తుంది అన్నమాట. సమ్ ఆఫ్ ది సెక్టార్స్ కన్సిడర్డ్ టు బి ఆఫ్ గ్రేట్ వాల్యూ ఫర్ ఇండియా ఆర్, భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్టుగా పరిగణించబడుతున్న రంగాలు ఏమిటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ సర్వీసెస్, దట్ ఈజ్ అడ్వర్టైజింగ్, మీడియా, కన్సల్టెన్సీ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఆర్థిక సేవల నుంచే రంగాలు అంటే బ్యాంకింగ్ తదితర రంగాలు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లోకి వస్తాయన్నమాట. మార్కెటింగ్ కమ్యూనికేషన్ సర్వీస్ అంటే మార్కెట్ని అభివృద్ధి పరిచే పనిలో భాగంగా ఆ యొక్క ఉత్పత్తుల గురించి ప్రజానీకానికి తెలియపరిచే సేవలు అన్నమాట. అంటే అందులో మనం పైన చెప్పుకున్న అడ్వర్టైజింగ్, మీడియా, కన్సల్టెన్సీ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తాయి. ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ రంగం అని అర్థం. ఇక్కడ మీడియా అంటే ప్రసార మాధ్యమాలన్నీ అందులోకి వస్తాయి. అలాగే ఈ ప్రసార మాధ్యమాల్లో అంటే మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని 2 విధాలు ఉంటాయన్నమాట. మార్కెటింగ్, లాజిస్టిక్స్, ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్ ప్రమోషన్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మార్కెట్ లాజిస్టిక్స్ అంటే మార్కెట్ నిర్వహణ అనేది కొన్ని లాజిక్ల మీద ఆధారపడి ముందుకు కొనసాగించడం అన్నమాట. అంటే వారి యొక్క శక్తియుక్తులను ఉపయోగించి దాన్ని అభివృద్ధి పరచడం. అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, 2 కొంటే 1 ఫ్రీ అని.
ఆన్లైన్లో షాపింగ్ చేస్తే వారికి ఇన్ని పాయింట్లు వస్తాయి, మళ్ళీ కొనుగోలు చేసినప్పుడు ఇన్ని పాయింట్లు ఉండటం వలన మీకు రేటు తగ్గుతుందని ఇలాగ ఆకర్షించే విధానాలను పెడతా ఉంటారనమాట. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ వ్యాపారం అక్కడితో నిలిచిపోకుండా వినియోగదారుని ఎలాగ ఆకర్షించాలని దాని మీద ఈ లాజికల్ థింకింగ్తో ముడిపడి ముందుకు సాగుతూ ఉంటారనమాట. ఇది వ్యాపార నిర్వహణలో ఒక భాగం. ఇది ఈ మార్కెటింగ్ లాజిస్టిక్స్ అనేది. ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్ ప్రమోషన్ సర్వీసెస్ అంటే వ్యాపార నిర్వహణకు తగిన మార్కెట్లను వెతకడం, అక్కడ సక్రమంగా సరుకుని పంపిణీ చేయడం, అలాగే అక్కడితో ఆగిపోకుండా ఆ వ్యాపారం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి కావాల్సిన విధి విధానాలను రూపొందించే సేవలు అన్నమాట. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే ప్రధానంగా మానవ వనరుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా తగిన మానవ వనరులను వినియోగించుకునే విధంగా వారిని అభివృద్ధి పరచడం అన్నమాట. అంటే సంబంధిత రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి వారిని అభివృద్ధి పరచడం అన్నమాట. టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, టెస్టింగ్, సర్టిఫికేషన్ అండ్ క్యాలిబ్రేషన్ సర్వీసెస్. టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అంటే సాంకేతికపరమైన విధానాలను ఏర్పరచడం, అలాగే వాటిని నిర్వహించే ఆ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి సేవా సంస్థలు అన్నమాట. ఉదాహరణకు ఒక చోట సీసీ కెమెరాలు అమర్చడం, వాటికి ఏమైనా లోపాలు వస్తే చక్కదిద్దడం, ఇది ఆ పనిలో అపార అనుభవం ఉన్న వారికి చెప్తారనమాట. అలాగే టెస్టింగ్ అంటే ఒక వస్తువు యొక్క నాణ్యతను పరీక్షించడం అనమాట. అంటే ఉదాహరణకు మనం ఒక బంగారు వస్తువుని తీసుకెళ్ళి దాంట్లో రాగి ఎంత ఉంది, లేకపోతే బంగారం ఎంత ఉందో చూడాలి అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దాన్ని రీడింగ్ చేసి దాన్ని ఖచ్చితంగా మనకి చెబుతారనమాట. సర్టిఫికేషన్ అంటే ఒక అంశంలో నైపుణ్యతను అంచనా వేసి వారికి అర్హత పత్రాలను ఇవ్వడం అన్నమాట. క్యాలిబ్రేషన్ సర్వీసెస్ అంటే ఒక అంశంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను అంచనా వేసి తెలిపే సేవా రంగాలు అన్నమాట. ఉదాహరణకు మనం ఒక బ్లడ్ శాంపిల్ ఇచ్చామనుకోండి, అందులో హెచ్చుతగ్గులు ఏంటి అన్నీ కూడా దాంట్లో మనకి వివరంగా తెలియజేస్తారన్నమాట. ఇది కూడా ఒక సేవా రంగం. ఇది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ సర్వీసెస్. ప్రభుత్వ పరిపాలనలోని అలాగే రక్షణ రంగంలో అందించే సేవలు అన్నమాట. గవర్నమెంట్ రంగంలో కొన్ని సంస్థలు అవుట్సోర్సింగ్ విధానంలో సేవలు అందిస్తూ ఉంటాయన్నమాట. అలాగే సెక్యూరిటీ సర్వీసెస్ అంటే చాలా వరకు ప్రభుత్వపరమే ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నాం సెక్యూరిటీ సర్వీసెస్ అంటే మనం కొన్ని కంపెనీల్లో సెక్యూరిటీ అన్నాం, అలాగే కొన్ని అపార్ట్మెంట్ల దగ్గర గేటెడ్ కమ్యూనిటీ దగ్గర సెక్యూరిటీ కావాలితే ఆ సేవలు అందిస్తారు. అలాగే కొన్ని చోట్ల లాకర్ సదుపాయాలు కూడా ఉంటాయి. లాకర్ సదుపాయానికి కూడా అది కూడా సెక్యూరిటీ సర్వీసెస్లోకే వస్తుంది అనమాట. ఇటువంటి సేవలన్నీ కూడా ఇందులోకి మిళితమై ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. మరికొన్ని ముఖ్యమైన సేవలు కూడా ఉన్నాయంట. టు నేమ్ ఏ ఫ్యూ: రిపేర్ అండ్ మెయింటెనెన్స్, టూరిజం అండ్ హోటల్స్, లేజర్ అండ్ స్పోర్ట్స్, రిసార్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఓల్డ్ ఏజ్ కేర్ సర్వీసెస్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్. టు నేమ్ ఏ ఫ్యూ అంటే అందులో కొన్నింటి గురించి చూద్దామని అర్థం అన్నమాట. రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని బాగు చేయడం, వాటిని నిర్వహించడం అన్నమాట. అలాగే టూరిజం అండ్ హోటల్స్. టూరిజం అనేది ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, కాబట్టి ఇది చెప్పుకోదగ్గ సేవారంగం. అలాగే హోటల్స్, టూరిజం అనేది ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో ఈ హోటల్స్ తన సేవలు అత్యంత నాణ్యత అందించే పనిలో భాగంగా అవి బాగా అభివృద్ధి సాధిస్తాయి అన్నమాట. అంటే టూరిజానికి హోటల్స్కి దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. లేజర్ అంటే విశ్రాంతికి సంబంధించినవి అనమాట. అంటే ప్రశాంతమైన వాతావరణం ఏర్పాట్లను కలగజేసి ఈ రంగం తన సేవలను అందిస్తుంది. అలాగే వారి కాలక్షేపానికి కొన్ని రకాల స్పోర్ట్స్ను అందుబాటులో కూడా ఉంచుతాయి అన్నమాట. రిసార్ట్స్, ఇవి కూడా మనిషికి ఆహ్లాదాన్ని కలిగించే సేవలు. కల్చరల్ యాక్టివిటీస్ అంటే టూరిస్ట్ ప్లేసుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే నృత్యాలు మొదలైనవి ప్రదర్శించడం అన్నమాట. ఇది కూడా ఒక సేవారంగం. అలాగే ఓల్డ్ ఏజ్ కేర్ సర్వీసెస్. ఈ మధ్య ఎక్కువగా ఓల్డ్ ఏజ్ కేర్ సర్వీసెస్ చాలా వరకు వచ్చాయి అన్నమాట. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం, లేదా ఇతర ప్రదేశాల్లో లేదా విదేశాల్లో స్థిరపడడం వలన వృద్ధులైన వారి తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ కేర్లో ఉంచుతున్నారన్నమాట. కొంతమంది అయితే వారి యొక్క తల్లిదండ్రులను కావాలని నెగ్లెక్ట్ చేసి కూడా ఈ సర్వీస్ సెంటర్స్కి పంపుతున్నారనమాట. ప్రివెంటివ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్. వ్యాధి నివారణ అలాగే ఆరోగ్య సంరక్షణ పెంపొందించే సేవా రంగాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఆరోగ్య సేవలు అన్నమాట. ఈ సేవలు అనేవి చాలా తప్పనిసరి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు అనుకోండి, అతన్ని డీ అడిక్షన్ సెంటర్స్కి పంపుతూ ఉంటారు. అది కూడా ఒక సేవారంగం. అది వాళ్ళని అక్కడ పర్టికులర్ డైట్ ఇచ్చి వాళ్ళని ఆ యొక్క మానియా నుండి తప్పిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇది కూడా ఒక సేవారంగం. మార్కెటింగ్ కమ్యూనికేషన్ విచ్ కంప్రైజెస్ సర్వీసెస్ సచ్ as అడ్వర్టైజింగ్, మార్కెట్ రీసెర్చ్ అండ్ ఎంటర్టైన్మెంట్ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ది నేచర్ ఆఫ్ ది టార్గెట్ గ్రూప్స్. అడ్వర్టైజింగ్, మార్కెట్ పరిశోధన, అలాగే కాలక్షేపం కోసం అందించే సేవలు మొదలైన వాటితో మిళితమైన మార్కెట్ సమాచారం ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి అలాగే వారు గుర్తించిన ప్రజానీకం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుందంట.
ఆర్థిక అభివృద్ధి ఉండాలన్నమాట. అంటే మనిషి ఒక వస్తువును కొనాలన్నా, అలాగే తను ఉల్లాసవంతంగా గడపాలన్నా వారికి ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి ఆర్థిక అభివృద్ధి కలిగి ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపగలిగే ఆ యొక్క జనసమూహాలను ఎంచుకొని వారి యొక్క వ్యాపార గురిని వాటిపై కొనసాగించాలన్నమాట. Though currently 70% of the population is rural, by the year 2020, this figure should decline to 55% and the literacy rate is expected to rise to 80%. ప్రస్తుతం 70% ప్రజానికం గ్రామీణ ప్రజానికమైనప్పటికీ 2020 కల్లా ఈ సంఖ్య 55%కి పడిపోతుందన్నమాట. అలాగే అక్షరాస్యత శాతం 2020 కల్లా 80% ఉంటుందని అంచనా వేయబడుతుంది. ప్రజానీకం ఎప్పుడైతే అక్షరాస్యులు అవుతారో వారు చదువుకున్న చదువుకి తగిన జీతం గుర్తింపు రావాలంటే వారు పట్టణాలకు నగరాలకు వలస వెళ్తారనమాట. దానివల్ల క్రమేపీ ఏమవుతుంది, గ్రామీణ ప్రజానీకం అనేది తగ్గిపోతుంది అనమాట. బికాజ్ ఆఫ్ దీస్ ట్రెండ్స్ దేర్ వుడ్ బి మేజర్ షిఫ్ట్స్ ఇన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్. ఈ విధంగా కలిగే మార్పుల వలన మార్కెట్ సమాచార రంగంలో గొప్ప మార్పులు జరుగుతాయి అన్నమాట. ద స్ట్రాటజీ నౌ ఈజ్ టు ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ క్రియేట్ న్యూ నీడ్స్. ఈ విధానం అనేది కొత్తవి సృష్టించాలన్నమాట. అలాగే కొత్త అవసరాలను రూపకల్పన కూడా చేయాలి. మార్కెట్ రీసెర్చ్ అండ్ మార్కెట్ కమ్యూనికేషన్ హ్యావ్ సో ఫార్ బీన్ కన్ఫైన్డ్ టు ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ లైక్ సోప్స్, కాస్మెటిక్స్, టూత్పేస్ట్, బ్యావరేజ్ అండ్ సెలెక్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్. మార్కెట్ పరిశోధన అలాగే మార్కెట్ సమాచార విధానాలు ఇప్పటి వరకు వినియోగదారులు వినియోగించే కొద్ది వస్తువులు అంటే సబ్బులు, సౌందర్య సంబంధమైన వస్తువులు, టూత్పేస్ట్లు, బ్యావరేజెస్ అంటే నీరు తప్ప మిగతావన్నీ కూడా బ్యావరేజెస్లోకి వస్తాయి అన్నమాట. అంటే డ్రింకులు, సోడాలు, ఆల్కహాల్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి అన్నమాట. అలాగే కొన్ని ఎప్పుడూ ఉపయోగించే ఆహార పదార్థాలకు మాత్రమే పరిమితం అయిపోయిందన్నమాట. అంటే అది దాటి ముందుకు వెళ్ళట్లేదు ఇది. దే ఆర్ నౌ బీయింగ్ అప్లైడ్ టు వైట్ గూడ్స్ లైక్ టెలివిజన్ సెట్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మెషిన్స్. కానీ వైట్ గూడ్స్గా పరిగణించబడే టెలివిజన్ సెట్లు, రిఫ్రిజిరేటర్లు, అలాగే వాషింగ్ మెషిన్స్ మొదలైన వాటి మీద కూడా దృష్టి సారించాలన్నమాట. ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో ద పర్చేజ్ ఆఫ్ దిస్ గూడ్స్ ఈజ్ ఆన్ ది ఇంక్రీజ్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని కొనుగోలు చేసే ప్రక్రియ పెరిగిందనమాట. అంటే వారు కూడా ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండటం వలన సోషలైజ్ అయ్యి బయట ప్రపంచంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటి మీద కూడా దృష్టి పెడుతున్నారనమాట. ద సేల్ ఆఫ్ అన్ ఇంక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వుడ్ ఆల్సో క్రియేట్ ఏ ట్రెండ్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్ ఫర్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. అధిక మొత్తంగా పెరిగిన ఉత్పత్తుల అమ్మకం అనేది అధిక నాణ్యత గల ఉత్పత్తుల కోసం మార్కెట్లో విభజన ధోరణిని సృష్టించిందనమాట. అంటే ఒక వస్తువును వివిధ రకాల కంపెనీలు ఉత్పత్తి చేసినప్పుడు ఆ యొక్క కంపెనీ అందించే నాణ్యతను బట్టి వినియోగదారుడు దాన్ని ఎంచుకుంటాడు అనమాట. అంటే ఆ ఉత్పత్తులు అందించే ఆయా కంపెనీల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనం మొదట్లో నోకియా కంపెనీకి చెందిన మొబైల్స్ వాడేవాళ్ళం. తర్వాత ఈ మొబైల్ రంగం బాగా పెరగడం వలన స్మార్ట్ ఫోన్లు ప్రవేశించి తర్వాత రకరకాల కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ కంపెనీల మధ్య పోటీతత్వం కూడా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీని బట్టి, రకరకాల ఫీచర్స్ని బట్టి మనం ఎంచుకునే విధానంలో మార్పులు వచ్చాయి. కాబట్టి వాళ్ళలో కూడా పోటీతత్వం పెరిగిందనమాట. దీన్నే సెగ్మెంటేషన్ అంటాం. పీపుల్ వుడ్ డిమాండ్ న్యూయర్ ఫీచర్స్ లైక్ గ్రేటర్ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఆర్ గ్రేటర్ పోర్టబిలిటీ ఆర్ బెటర్ ఎస్థెటిక్ ఆర్ లుక్స్. ఉపయోగించడానికి అనుకూలమైన విధానం, అది మన చేతిలో తగినట్టుగా ఇమిడేలా ఉండాలి. అంటే పట్టుకోవడానికి సింపుల్గా ఉండాలన్నమాట. అలాగే చూడడానికి సౌందర్యం కలిగి అది కన్నులకి ఇంపుగా ఉండేలా ఉండాలన్నమాట. ఇలాంటి విధానాలన్నింటినీ కూడా వినియోగదారుడు ఎంచుకుంటాడు. కాబట్టి ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తాయన్నమాట. దేర్ ఆర్ ఆల్సో అదర్ డిమాండ్స్ విచ్ ఆర్ ఆఫ్ ఏ టెక్నికల్ నేచర్. సాంకేతికత స్వభావరీత్యా తగిన విధానాలతో కొన్ని ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయన్నమాట. మనం పైన చెప్పుకున్నాం సాంకేతికత అనేది ప్రతి 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతుందని. కాబట్టి మెరుగైన సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను వినియోగదారుడు కోరుకుంటాడు అనమాట. దే ఆర్ గ్రేటర్ రిలయబిలిటీ టెండింగ్ టువర్డ్స్ జీరో రిపేర్ ఓవర్ ది ప్రొడక్ట్స్ లైఫ్ టైమ్ ఆర్ లోయర్ ఎనర్జీ కన్సప్షన్ ఆర్ లెస్సర్ నాయిస్ ఆర్ రేడియేషన్ ఇమిషన్ ఆర్ లోయర్ లెవెల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎక్సెట్రా. అవి ఏమిటంటే గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. అంటే ఈ కంపెనీ వస్తువుని మళ్ళీ కొనాలన్నంత నమ్మకాన్ని వినియోగదానికి కలగజేయాలన్నమాట. ఆ వస్తువు యొక్క జీవితకాలంలో అసలు రిపేరే రాదనే భావన ఆ వస్తువు మీద వినియోగదారు కలిగి ఉండేలా చేయాలన్నమాట. తక్కువ ధ్వనిని ఉత్పత్తి చేయాలి. అలాగే రేడియో ధార్మికతను తక్కువగా విడుదల చేయాలన్నమాట. అలాగే పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే స్థాయిలో ఉద్గారాలను విడుదల చేయాలన్నమాట. ఇవన్నీ కూడా వినియోగదారుడు కోరుకుంటూ ఉంటాడు ఒక వస్తువుని కొనుగోలు చేయాలంటే. దీస్ డిమాండ్ న్యూ స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రేటర్ టెక్నాలజికల్ ఇన్పుట్స్. ఈ విధమైన డిమాండ్లు వినియోగదారుల వైపు నుండి ఉండటం వలన అవి మంచి సామర్థ్యంతో కూడిన గొప్ప సాంకేతికత చొరబాటును కోరుకుంటాయి అన్నమాట. అంటే అవి గొప్ప టెక్నాలజీని కలిగి వినియోగదారుని అవసరాలకు తగినట్టుగా ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట.
అంటే ఆ డిమాండ్లకు తగ్గట్టుగా వాటిలో గొప్ప సాంకేతికత పరిజ్ఞానం అనేది చొప్పించాలన్నమాట. ఇన్ ఇండియా టు సచ్ ట్రెండ్స్ విల్ బీ ఆన్ ది ఇంక్రీజ్ అండ్ లోకల్ బిజినెసెస్ అండ్ ఇండస్ట్రీస్ విల్ హ్యావ్ టు లెర్న్ టు అడ్జస్ట్ టు దెమ్. భారతదేశంలో కూడా ఇటువంటి డిమాండ్స్ ప్రజల వైపు నుండి పెరుగుతున్నాయి కాబట్టి స్థానిక వ్యాపార సంస్థలు అలాగే పరిశ్రమలు ఆ అవసరాలకు తగినట్టుగా ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అలవాటు పడడం అనేది నేర్చుకోవాలన్నమాట. మార్కెటింగ్ కమ్యూనికేషన్ బై ఫారిన్ కంపెనీస్ ఈవెన్ దో సాటిలైట్ బేస్డ్ టీవీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ఇండియన్ కన్స్యూమర్ ప్రిఫరెన్స్ ఈవెన్ ఇన్ రూరల్ ఇండియా. విదేశీ పరిశ్రమలు ఉపగ్రహ ఛానళ్ళ ద్వారా అలాగే వివిధ రకాలుగా అంటే ఇంటర్నెట్ మొదలగు వాటి ద్వారా కొనసాగించే వ్యాపార ప్రచారాల ద్వారా భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజానీకం యొక్క వస్తువు ఎంపిక విధానం మీద కూడా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి అన్నమాట. అంటే వీరికి కూడా రకరకాల వస్తువులు కొనాలనే విధానం వీళ్ళలో కూడా ఏర్పడుతుందన్నమాట. ప్రజెంట్లీ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆర్ మార్కెట్స్ ఆర్ కన్స్యూమర్స్ ఫాలో ట్రెండ్స్ విచ్ ఆర్ ఆఫెన్ ఏ డికేడ్ ఆర్ మోర్ ఓల్డ్ ఇన్ ది డెవలప్డ్ వరల్డ్. బయట అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోలిస్తే ప్రస్తుతం భారతదేశ పరిశ్రమలు మార్కెట్లు అలాగే వినియోగదారులు తరచుగా అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలు 10 సంవత్సరాలు లేదా అంతకు పైబడిన విధానాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంటే పాత విధానాలు అన్నమాట బయట ప్రపంచంతో పోలిస్తే. దిస్ హ్యాజ్ టు చేంజ్. ఈ విధానం అనేది మారాలన్నమాట. కమింగ్ టు ప్యాకింగ్, వేర్ ఎవర్ పాసిబుల్ వీ కెన్ అవాయిడ్ ది వాల్డర్ రూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ దో దే ఆర్ నెసరీ ఫర్ సమ్ ప్రొడక్ట్స్. ఇక ప్యాకింగ్ విషయానికి వస్తే కొన్ని వస్తువులను ప్యాక్ చేసే విధానంలో ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయినప్పటికీ అవసరం లేని చోట ఆ యొక్క పాత విధానాన్ని పక్కకు పెట్టాలి. అంటే మనం అవసరమైన చోట తప్పనిసరి పరిస్థితిలో ఈ ప్లాస్టిక్ని వినియోగించాలి కానీ అనవసరమైన చోట్ల వినియోగించి పర్యావరణ ముప్పుకి కారకులం కాకూడదన్నమాట. బయోడిగ్రేడబుల్ టపిఓకా లింక్డ్ పేపర్ ప్యాకేజెస్ హ్యావ్ బిన్ డెవలప్డ్ ఇన్ అవర్ కంట్రీ. బయోడిగ్రేడబుల్ టపిఓకా అంటే పర్యావరణానికి హాని చేయకుండా మట్టిలో కలిసిపోయే కర్రపెండలం యొక్క స్టార్చ్ అంటే పిండి పదార్థంతో చేయబడిన పేపరు మన దేశంలో అభివృద్ధి చేయబడింది అనమాట. అంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణానికి జరిగే హాని తగ్గించడానికి అనమాట ఇదంతా కూడా. వై నాట్ ట్రై మనీ సచ్ ఇన్నోవేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అడాప్టింగ్ మెరీ ఇమిటేషన్స్ ఆఫ్ అదర్ అడ్వాన్స్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాలను అనుకరిస్తూ వారి యొక్క విధానాలను ఆచరిస్తూ ముందుకు కొనసాగే బదులు మనం కొత్త విధానాలను రూపొందించుకోవడానికి ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తున్నారు అనమాట ఇక్కడ. ఎనదర్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ ఇన్పుట్ ఇన్ మార్కెటింగ్ లాజిస్టిక్స్ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి సాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. మార్కెటింగ్ లాజిస్టిక్స్ వ్యాపార నిర్వహణ అలాగే పంపిణీలోకి ప్రవేశించిన మరియు ఒక ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటంటే ఉపగ్రహ వ్యవస్థ ద్వారా సమాచార నిర్వహణ అలాగే కంప్యూటర్స్కి అనుసంధానం కావడం అన్నమాట. అంటే సమాచార నిర్వహణ అనేది ఉపగ్రహ వ్యవస్థ ద్వారా లింక్ అయ్యి కంప్యూటర్స్ వినియోగంతో మరింత వేగవంతంగా కొనసాగుతుంది అన్నమాట. We often forget we are a vast country of about 3.2 million square kilometers where goods move by trucks or railway. మన దేశం 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కలిగి అందులో సరుకు రవాణా అనేది ట్రక్కులు అలాగే రైళ్ల ద్వారా కొనసాగుతుందన్న విషయం మనం తరచుగా మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే విస్తీర్ణం ఎక్కువ అలాగే మారుమూల ప్రాంతాలకు సరుకు రవాణా సాగాలంటే రవాణా అనేది ఆ యొక్క ప్రాంతాలకు ఉన్న రోడ్ల స్థితిగతులపై ఆధారపడి ఉంటాయన్నమాట. ఏ ఫాస్ట్ గ్రోయింగ్ హై వాల్యూమ్ ఎకానమీ కెనాట్ సస్టైన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వితౌట్ ఏ ఫస్ట్ రేట్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఛానల్స్. వేగవంతంగా పెద్ద మొత్తంలో సాగే ఈ ఆర్థిక విధానం అనేది దాని యొక్క పంపిణీ విధానాలు వేగంగా పనిచేసే కంప్యూటరీకరణ ఉపగ్రహ సమాచార వ్యవస్థలు లేకపోతే అవి కొనసాగలేవు అన్నమాట. అంటే పెరుగుతున్న ఆర్థిక విధానాలకు తగ్గట్టుగా సమాచార సాంకేతికత పెరగాలన్నమాట. బట్ ఏ ట్రక్ గూడ్స్ ట్రైన్ ఆర్ ఏ షిప్ ఈచ్ రిక్వైర్స్ డిఫరెంట్ లింక్స్. కానీ ఈ విధమైన సమాచార సాంకేతికత వినియోగం అనేది వివిధ రకాల రవాణా వ్యవస్థలకు అంటే ట్రక్కుల ద్వారా కొనసాగే రవాణా వ్యవస్థకు ఒక రకంగా, గూడ్స్ ట్రైన్ వ్యవస్థకు ఒక రకంగా అలాగే నౌకల ద్వారా కొనసాగే రవాణాకు ఒక రకంగా విధానాలను కలిగి ఉంటుందన్నమాట. అంటే వేటికైనా కూడా ఈ సమాచార సాంకేతికతతో కూడిన ఉపగ్రహ వ్యవస్థ ఉండాలన్నమాట. మొబైల్ కమ్యూనికేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. మొబైల్ ద్వారా కొనసాగే సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయబడాలి. మొబైల్ ద్వారా కొనసాగించే సమాచార వ్యవస్థ ఎందుకంటే మొబైల్ అనేది మనం సింపుల్గా క్యారీ చేయగలం అనమాట. ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ పట్టుకుని అన్ని చోట్లకు వెళ్ళలేము. మొబైల్ అయితే అది మనం ఈజీగా క్యారీ చేసి పట్టుకెళ్ళగలం అనమాట. అది సంబంధిత నెట్వర్క్కి లింక్ అయ్యి మనకు కావాల్సిన సమాచారాన్ని తక్షణమే అందిస్తూ మన దగ్గర నుంచి సమాచారాన్ని అవతల వాళ్ళకి చేరవేస్తూ ఉంటుంది అనమాట. సాటిలైట్ నావిగేషనల్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ పిన్ పాయింటింగ్ ది పొజిషన్ యాజ్ వెల్. ఉపగ్రహ వ్యవస్థ ద్వారా గుర్తించే నావిగేషన్ విధానం ఆ యొక్క పంపిణీ ఎలా సాగుతుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయడానికి సహాయపడుతుంది అనమాట. అంటే మనం ఖచ్చితంగా ఆ యొక్క వస్తువు లేదా వ్యక్తి ఎక్కడున్నారో చెప్పగలం అనమాట. ఇక్కడ యాజ్ వెల్ అంటే టూ అని అనమాట, బాగా అని అర్థం అనమాట. మొబిలిటీ ఆఫ్ బిజినెస్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ ఈజ్ ఆల్సో క్రూషియల్. వ్యాపార నిర్వాహకులు అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ఆయా వ్యక్తుల యొక్క కదలికలను తెలుసుకోవడం తప్పనిసరి అనమాట. అంటే వ్యాపార నిర్వహణలో ఉద్యోగుల కదలికలపై సరైన నిఘా లేకపోతే ఆ యొక్క వ్యాపారం నత్తనడకన సాగుతుందన్నమాట.
Effective trade promotion services would be required to tap new markets and increase our exports. కొత్త మార్కెట్లు స్థాపించి అలాగే మన యొక్క ఎగుమతులను పెంచాలంటే మంచి ఫలితాలను చూపే వ్యాపార అభివృద్ధిని కొనసాగించే సేవలు అవసరమవుతాయి అన్నమాట. ఇక్కడ టు ట్యాప్ అంటే అర్థం టు స్టార్ట్ అని అర్థం అనమాట. షార్ట్ టర్మ్ యాక్టివిటీస్ 5 years షుడ్ ఇంక్లూడ్ స్ట్రెంగ్థనింగ్ ఐటీ ఫర్ ట్రేడ్ అండ్ బిల్డింగ్ నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మీటింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. తక్కువ కాలం కొనసాగే చర్యల్లో భాగంగా అంటే 5 సంవత్సరాలు అన్నమాట పీరియడ్. వినియోగదారుల అవసరాలను తీర్చే సేవలైన సమాచార సాంకేతికతను బలోపేతం చేయడం, అలాగే తప్పనిసరి అవసరాలైన మౌలిక సదుపాయాలను రూపొందించడం వంటివి ఉంటాయన్నమాట. వీటినే షార్ట్ టర్మ్ యాక్టివిటీస్ అని అంటాం అన్నమాట. మీడియం ఆర్ లాంగ్ టర్మ్ యాక్టివిటీస్ 10 to 20 years షుడ్ ఇంక్లూడ్ లార్జ్ గ్లోబల్ డేటాబేసెస్, కమ్యూనికేషన్ లింక్స్ అండ్ ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. అలాగే మధ్యస్థ లాంగ్ టర్మ్ అంటే చాలా కాలం కొనసాగే సేవల్లో చాలా పెద్ద మొత్తంలో అంతర్జాతీయంగా కొనసాగే డేటా నిర్వహణ, సమాచార అనుసంధానం, అలాగే మెరుగుపడిన రవాణా వ్యవస్థ మరియు బ్యాంకింగ్ సదుపాయాలు మిళితమై ఉంటాయన్నమాట. దీని యొక్క కాల పరిమితి 10 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. మోస్ట్ పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ ది ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ ఆఫ్ టూరిజం. హోటల్స్, యాక్సెస్ టు ఈజీ ట్రాన్స్పోర్ట్, స్పెషల్ ప్లేసెస్ టు విజిట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది తాజ్ మహల్, గోవా, కన్యాకుమారి, ద బ్యూటిఫుల్ నార్త్ ఈస్ట్, కోస్టల్ ఇండియా అండ్ ది ఐలాండ్స్, ద డెజర్ట్స్ అండ్ ది హిమాలయాస్. చాలామంది ప్రజానికం సాంప్రదాయబద్ధమైన టూరిజం విధానాన్ని పరిచయం కలిగి ఉంటారనమాట. అవి ఏమిటంటే హోటల్స్, సులువుగా వెళ్ళడానికి మార్గాలు కలిగి ఉన్న వాటిని, కొన్ని ప్రత్యేక ప్రదేశాలను దర్శించడానికి అంటే వారు తాజ్మహల్, గోవా, కన్యాకుమారి, అందాలతో వెలిసల్లే ఈశాన్య రాష్ట్రాలను సందర్శించడం, భారతదేశ తీర ప్రాంతాలు మరియు దీవులు, ఎడార్లు, అలాగే హిమాలయాలు అనమాట. అంటే వారు కొన్ని రెగ్యులర్గా దర్శించే వాటిని ఎంచుకుంటారన్నమాట. అంటే ఈ సాంప్రదాయబద్ధమైన టూరిజంలో యాత్రికులు వారు కొన్ని రెగ్యులర్గా ఎప్పుడు దర్శించే వాటిని ఎంచుకుంటారన్నమాట. కొత్తగా వీటిని స్వీకరించారన్నమాట. బట్ ద మోడర్న్ డే టూరిస్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ అండ్ డిఫరెంట్. కానీ నేడు ఆధునిక కాలంలో ఉన్నటువంటి యాత్రికుడు అటువంటివి కాకుండా సరికొత్త విధానాలతో ఉన్న వాటిని కోరుకుంటున్నాడు అనమాట. అంటే కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను, పాత వాటిని పక్కన పెట్టాడు అనమాట. పాత విధానం అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి టూరిజాన్ని పక్కన పెట్టి కొత్త విధానాన్ని కోరుకుంటున్నాడు అనమాట. హీ కమ్స్ హియర్ నాట్ మెరీలీ టు ఈట్, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ. ఒక యాత్రికుడు అనేవాడు నేడు ఇక్కడ తిని తాగి ఉల్లాసభరితంగా గడపడానికి రావడం లేదనమాట. మెనీ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ది పీపుల్ దే మీట్ అండ్ ది ప్లేసెస్ దే విజిట్. చాలామంది యాత్రికులు నేడు వారి యాత్రలో భాగంగా వారు కలిసిన ప్రజానికం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడానికి, అలాగే వారు దర్శించిన ఆ యొక్క ప్రదేశం యొక్క చరిత్రను తెలుసుకోవడానికే వస్తున్నారన్నమాట. అంటే డీప్గా స్టడీ చేస్తున్నారు, ఏదో మనం దర్శించి వెళ్ళిపోయామన్నట్టుగా కాకుండా. వీ క్యాన్ కాల్ ఇట్ కల్చరల్ ఆర్ నాలెడ్జ్ ఓరియంటెడ్ టూరిజం. మనం ఈ విధమైన యాత్రా సందర్శనను సంస్కృతిని తెలుసుకునే, అలాగే జ్ఞానాన్ని పొందడానికి సంబంధించినటువంటి యాత్రగా పిలవచ్చు అనమాట. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలు ఆ యొక్క ప్రదేశం యొక్క చరిత్రను తెలుసుకోవడానికి వారు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు కాబట్టి. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ స్కోప్ ఫర్ మీటింగ్ సచ్ ఏ రిక్వైర్మెంట్ త్రూ ది హెల్ప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సమాచార సాంకేతికత వినియోగం ద్వారా ఈ విధమైన సంస్కృతి జ్ఞాన సంబంధమైన యాత్రలను నిర్వహించే విధానం చాలా పరిధిని కలిగి ఉందన్నమాట. అంటే సమాచార సాంకేతికత ద్వారా తగిన సమాచారం వెంటనే పొంది వీరు కావాల్సిన ప్రదేశాన్ని దర్శించే సదుపాయం కలుగుతుంది అనమాట. మల్టీ ప్రజెంటేషన్స్ కెన్ బి మేడ్ అవైలబుల్ ఇన్ మోస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఆన్ మ్యూజిక్, కల్చర్, హిస్టరీ, బయోడైవర్సిటీ అండ్ అదర్ ఫీచర్స్ ఆఫ్ దట్ కుడ్ ఓపెన్ బై గివింగ్ ఫారెన్ టూరిస్ట్ గ్లింప్సెస్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ లోకల్ మ్యాప్స్ బై ఎలక్ట్రానిక్ మెయిల్ ఈవెన్ యాజ్ దే ఆర్ ప్లానింగ్ దేర్ ట్రిప్స్. వివిధ రకాల మాధ్యమాలతో కూడిన స్వల్పకాలంతో ప్రదర్శితమయ్యే ఆ యొక్క సంగీతం, సాంప్రదాయం, చరిత్ర, జీవవైవిధ్యం మొదలగు విధానాలతో కూడిన వీడియో క్లిప్పులను విదేశీ యాత్రికులకు ప్రదర్శించడం ద్వారా, అలాగే స్థానిక మ్యాప్లను అందుబాటులో తేవడం ద్వారా వారు ఆకర్షితులై ఆ యొక్క ట్రిప్ను ప్లాన్ చేసుకునే విధానం కలిగి ఉంటున్నారన్నమాట. అయితే ఈ యాత్రికులు ఆ యొక్క ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈమెయిల్ ద్వారా ఉత్తర ప్రచిత్రాలు జరిపి ఆ ట్రిప్ని ప్లాన్ చేసుకుంటున్నారనమాట. అంటే ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారనమాట. As must have become self-evident, the service sector is dominated by human needs, comforts and convenience. సేవా రంగం అనేది దానికి అదే సాటి కావడం వలన ఈ సర్వీస్ విభాగం అనేది మానవుల అవసరాలు, సుఖ సౌఖ్యాలచే ఆధిపత్యం చేయబడుతుంది. అంటే టూరిస్టులకు అందించే సేవలన్నీ దాదాపుగా మానవ వనరుల మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఎందుకంటే మానవ వనరులకు చాలా డిమాండ్ పెరిగిందన్నమాట. నేడు ఆధునిక సమాజంలో ఈ మానవ వనరుల మీద ఆధారపడే చాలా సౌకర్యాలు కల్పిస్తూ ఉంటున్నారనమాట.
Naturally, development of human resources becomes an important requirement for having a services sector. సహజంగానే సేవల రంగాన్ని కలిగి ఉండడం అనేది మానవ వనరులు అభివృద్ధి చేయడం అనే ఒక ముఖ్యమైన అవసరం కలిగి ఉంటుందన్నమాట. ద వెరీ యాక్టివిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ కంటిన్యూస్ స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్ ది ఫేస్ ఆఫ్ చేంజింగ్ టెక్నాలజీస్ ఆర్ ప్రిఫరబుల్లీ ఇన్ అడ్వాన్స్ ప్రిపరేషన్ ఆఫ్ లైక్లీ చేంజెస్ ఇన్ టెక్నాలజీస్ అండ్ కన్సెప్షన్ స్టైల్స్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది సర్వీసెస్ సెక్టార్. మారుతున్న సాంకేతికతల నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధి మరియు మానవ వనరుల యొక్క నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపరచడం, అలాగే సాంకేతికతలలోనూ మరియు వినియోగ విధానాల్లో సుసాధ్యమయ్యే అవకాశం ఉన్న మార్పులకు తగినట్టుగా సిద్ధం చేయడం అనేది కూడా సేవా రంగంలో మరొక ముఖ్యమైన విధానం అన్నమాట. యాజ్ ద యుఎన్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 1995 మేక్స్ క్లియర్, massive investments in human capital and the development of managerial and technological skills are needed in developing countries if they are to improve their people's living standards. ఐక్యరాజ్య సమితి 1995లో ఇచ్చినటువంటి నివేదిక స్పష్టం చేసినట్లుగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వారి యొక్క ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే మానవ మూలధనం మరియు నిర్వహణ మరియు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం అన్నమాట. అంటే మానవ వనరులను సరిగ్గా వినియోగించుకోవడం, అలాగే సాంకేతికత అభివృద్ధికి బాగా పెట్టుబడులు పెట్టాలని దీని అర్థం అన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకునే ఈ లెసన్ కలాం గారు, రాజన్ గారు 1998లో రాసిన ఇండియా 2020 ఈ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం అనే పుస్తకంలో వారు 20 సంవత్సరాల తర్వాత భారతావని యొక్క విధి విధానాలు ఊహించి రాశారనమాట, ఎలా ఉంటే బాగుంటుంది అని. అయితే ఈ పుస్తకం రాసి సుమారు 22 సంవత్సరాలు అయింది. అయితే వాళ్ళు ఇందులో పొందుపరిచిన విధానాల కంటే ఎక్కువగా మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ ఉన్నాం. నేడు మనం ఫుడ్ దగ్గర నుంచి అన్ని వస్తువులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని మన ఇంటి గుమ్మం వద్దగా తెచ్చి ఇచ్చే అంతటి విధి విధానాలు మనం రూపొందించుకున్నాం. అంటే ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ కూడా చాలా మెరుగుపడిపోయింది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్న విషయాన్ని ఈ విధానం స్పష్టీకరిస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. థ్యాంక్ యూ.